ఓం నమ శివ శ్రీ మాద్ర నమ. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండండి, అత్యంత జాగ్రత్తగా ఉండండి. మీ జీవితంలోనే ఇప్పటి వరకు మీరు చూడని ఒక సరికొత్త అధ్యాయం, ఒక అద్భుతమైన కాలం ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించిన కాలచక్రం ఇప్పటికే తిరగడం మొదలైపోయింది. ఈ రాబోయే 24 గంటల్లో మీ జాతకం ఏర్పడుతున్న గ్రహాల మారుతున్న వెనక మీ జీవితంలో ఉన్న ఒక ఊహించని పెద్ద తిరుగులేని మార్పు తీసుకురాబోతుంది. దీనికి సంబంధించిన 5 అతిపెద్ద సంకేతాలు, హెచ్చరికలు రాబోయే 24 గంటల్లో మీ కళ్ళ ముందు స్పష్టంగా కనిపించబోతున్నాయి. కానీ విచారకరమైన విషయం ఏమిటో తెలుసా? మీరు గతంలో తెలియకుండానే ఇటువంటి దివ్యమైన వాటిని నిర్లక్ష్యం చేశారో గమనించలేదు. అందుకే ఒకసారి ఖచ్చితంగా నమ్మండి. మీ లగ్నాధిపతి లేదా రాశ్యాధిపతి అయిన దేవుడు మీకు మీ రాశికి అత్యంత అనుకూలకంగా ఏర్పడుతున్న గ్రహాల కదలిక మీ జీవితంలోనే ఒక పెద్ద వింతను, ఒక అద్భుతాన్ని చేయబోతున్నాయి. ముఖ్యంగా ఈరోజు పవిత్రమైనటువంటి రోజున అభయాంజనేయుడు, శ్రీరాముడు దూత అయినటువంటి ఆ భక్త హనుమంతుడు శ్రీరామచంద్ర ప్రభువు అద్భుతమైన దయ కటాక్షల వలన మీ కష్టాలన్నీ కూడా, మీ యొక్క అప్పుల బాధలన్నీ పూర్తిగా సమూలంగా ముగిసిపోతున్నాయి. మరి రాబోయే 24 గంటల్లో గ్రహాలు మరియు నక్షత్రాలు నడక 100% ఈ రాశి వారికైనా మీకు అనుకూలకంగా మారాయి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి ఒక్క మాటను ఎంతో శ్రద్ధగా, ఒక సెకండ్ కూడా దాటివేయకుండా వినండి. ఈ వీడియో చివరిలో చెప్పే ఆ చిన్న తామలపాకు రాబి ఆకు పరిహారం మీ అప్పుల బాధలను, శత్రు భయాలను ఎలా మాయం చేస్తుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మరియు వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని చెప్పి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి ఈ రాబోయే 24 గంటల్లో మీకు వరుసగా లభించబోయే 5 పెద్ద గుర్తులతోటే మొదలవుతుంది. ఆ తర్వాత మేము మీకు రాబోయే కాలంలోని ఏం జరగబోతుందో వివరాలన్నీ కూడా చెప్తాము. ఆ పైన ఈ గుర్తుల ద్వారా మీరు ఎలా గుర్తిస్తారో, లాభం పొందాలో కూడా క్షుణ్ణంగా వివరిస్తాము. ఇది మీ జీవితానికి అత్యంత కీలకమైన సమయం. దీన్ని పొరపాటున కూడా వదిలిపెట్టకండి. లేదంటే మీ అదృష్టపు తలుపులో వచ్చి ఖాళీ చేతులతోటి తిరిగి వెళ్ళిపోయే ప్రమాదం అయితే ఉంటుంది. ఈ రాశి స్నేహితులారా, శ్రద్ధగా వినండి. ఏవి ఆ ప్రబలమైన గుర్తులో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మొదటి గుర్తు, ఏ విషయాన్నైతే మీరు కొన్ని నెలలుగా, చాలా కాలంగా మీరు చేద్దాంలే అని చెప్పి వాయిదా వేస్తూ వస్తున్నారు, పట్టించుకోకుండా వదిలేస్తూ వస్తున్నారు, అకస్మాత్తుగా విషయాలు మీకు చాలా అత్యవసరమైనవిగా, అతి ముఖ్యమైనవిగా అనిపించే ప్రారంభం అవుతాయి. రాబోయే 24 గంటల్లో మీ మనస్సుపై కొంచెం ఒత్తిడి తెచ్చే ఆలోచించండి. మీరు ఇన్నాళ్ళు పట్టించుకోకుండా వదిలేసినవి ఏవైనా ఒక ముఖ్యమైన పనిని ఈరోజే అకస్మాత్తుగా చేయడం ప్రారంభించారా? లేదా ఏదైనా ఒక కొత్త అలవాటును మొదలుపెట్టారా? లేదా ఎన్నాళ్ళుగా పక్కన పెట్టినటువంటి ఒక ముఖ్యమైన వ్యక్తి ఫోన్ చేయడం లేదా కలవడం జరిగిందా? అది మీకు అవసరమే అని తెలిసినా కూడా ఇన్నాళ్ళు మీలోని బద్ధకం లేదా పరిస్థితుల వల్ల దానిపైన దృష్టి పెట్టలేదు. కానీ ఇప్పుడు శ్రద్ధ అకస్మాత్తుగా పెరుగుతుంది. మీరే ఆలోచించి మా కామెంట్ రూపంలో ఖచ్చితంగా కూడా చెప్పండి. అవును, మేము ఖచ్చితంగా చెప్పగలం. మీరు ఏదో ఒక కొత్త అలవాటును నేర్చుకున్నారు, ఏదో ఒక కొత్త విషయాన్ని రాస్తున్నారు, ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిని సంప్రదిస్తున్నారు లేదా కలుస్తున్నారు. గ్రహాలు మిమ్మల్ని ఎక్కడ ఏ లోటు రానివ్వకూడదు. మీకు మంచి రోజులు తీసుకురావాలి అనుకున్నప్పుడే మీ మనసులో ఎటువంటి పెద్ద విచిత్రమైన గుర్తు లభిస్తుంది. గుర్తు పెట్టుకోండి, ఈ ప్రపంచంలోనే మట్టి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అనే పంచభూతాలతో తయారైనటువంటి ఈ శరీరం మన కంటికి కనిపించే ఒక బాహ్య లోకం మాత్రమే సర్వస్వం కాదు. జీవితం దీనికంటే కూడా అతిపెద్దది, ఎంతో లోతైనది. ఈ లోపల ఉన్న దైవత్వం ఆ స్వామి రామభక్త హనుమంతుడిది
అంశ ఈ విషయాన్ని బాగా ఎరుగును. అందుకే మీ చుట్టూ ఉన్న శక్తి తరంగాలు మారినప్పుడు మీ భావాలు మారుతాయి. లోపల పెనుమార్పు వస్తుంది. మీ స్వభావం మారుతుంది. మీరు మునుపటిలాగా ఉండరు. ఇన్నాళ్ళు వ్యర్థం అనుకొని వచ్చిన విషయాలన్నీ కూడా ఎంతో విలువైనవిగా అనిపిస్తాయి. గుర్తుపెట్టుకోండి, మేము మీకు చెప్పిన ఈ విషయాలు కేవలం పుస్తకాల్లోనివి కాదు. ఎంతో లోతైన పరిశోధన, ఆధ్యాత్మిక సాధన ఫలితం. మీకు ఎవరు ఎంత వివరంగా, ఎంత సత్యంగా చెప్పలేరు. కాబట్టి మాకు మీ పైన ఎంతో హృదయపూర్వకమైనటువంటి ఆప్యాయత, ప్రేమ ఉన్నాయి. మీ జీవితాన్ని నిజంగా మార్చాలని చెప్పే తపన మాకుంది. అందుకే ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఇంత వివరంగా మీకు చెప్తున్నాము. మరియు రెండవది, ఇప్పుడు రెండవ గుర్తుపై చాలా శ్రద్ధగా పెట్టండి. ఇది మీ భవిష్యత్తును మార్చే గుర్తు. మీరు గతంలోనే వదిలేసిన ఒక పాత డెడ్లైన్ లేదా ఒక ఆగిపోయిన ఒక ప్లాన్ మనసులోనే అత్యంత బలంగా చోటు సంపాదించుకుంటుంది. మీరు పూర్తిగా పక్కన పడేసిన ఒక పాత పని, పాత విషయం పైన మీ దృష్టి మళ్ళీ పడుతుంది. అది కానీ ఈసారి విశేషం ఏంటంటే దానిని మీరు చూసే కోణం, మీ ఆలోచన విధానం పూర్తిగా మారిపోతుంది. ఇన్నాళ్ళుగా కష్టంగా అనిపించిన పని ఇప్పుడు చాలా సులువుగా అనిపిస్తుంది. ఇది గ్రహాలు మీకు ఇస్తున్నటువంటి రెండవ అత్యంత ముఖ్యమైనటువంటి దైవిక గుర్తు. ఇక మూడవ గుర్తు గురించి మనం మాట్లాడితే చాలా శ్రద్ధగా గమనించండి. చివరి 3 గుర్తులు ఇంకా చాలా చాలా శక్తివంతమైనవి. వీటిని వింటే షాక్ అవుతారు. ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండానే మీ మనసు పదే పదే వర్తమానాన్ని వదిలేసి భవిష్యత్తు వైపు పరిగెడుతుంది. మీలోపు ఏదో సరికొత్త మార్పుకు, ఒక పెద్ద తిరుగులేని ప్రారంభానికి ఏర్పాటు జరుగుతున్నట్టుగా గుండెల్లో కనిపిస్తుంది. మేము చెప్పినట్టుగా ఈ రోజున మీ మనస్సు భవిష్యత్తులో పనుల గురించి, రాబోయే రోజులలో జరగబోయే శుభకార్యాల గురించి కూడా కొద్దిగా ఆందోళన చెందుతూ ఉంటారు. రాబోయే పెద్ద మార్పును మీ అంతరాత్మలో మనసులో ఉండి గుర్తుపెట్టుకుంటుంది. అవును, మీ ఆత్మ దీన్ని ముందే గ్రహిస్తుంది. ఇక 4వ గుర్తు గురించి మాట్లాడితే, కాబట్టి జాగ్రత్తగా వినండి. ఒక చిన్న సంఘటన మీ మనసు పైన ఊహించని దానికంటే కూడా చాలా లోతైన ముద్ర వేస్తుంది. ఎవరో ఒక వ్యక్తి ఏదో ఒక చిన్న మాట అనడం, లేదా మీతో ఏదో ఒక చిన్న సంఘటన జరగడం. మామూలుగా రోజుల్లో అయితే మీకు దాన్ని అసలు పట్టించుకోరు, నవ్వి ఊరుకుంటారు. కానీ ఇప్పుడు అలా కాదు. అలా మాటలు మనసులోనే బలంగా నాటుకుపోతుంది, మీ గుండెల్లో కూర్చొని పోతుంది. అది మీ జీవితం మార్గాన్ని మార్చేంత గాఢమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అవునా కాదా ఆలోచించుకోండి. ఆ సంఘటన ఏమిటో కూడా ఒకసారి గుర్తు చేసుకోండి. గుప్త రూపంలో మేము ఒక సంకేతాన్ని ఇస్తున్నాము. కొంతమంది జీవితంలోనికి ఒక ముఖ్యమైన సమాచారం వస్తుంది. కొంతమందికి కలలో అద్భుతమైన సంకేతం వస్తుంది. కొంతమంది అకస్మాత్తుగా తమ జీవితం మారుతుందని ముందే తెలిసిపోతుంది. మనసు కొద్దిగా ఖాళీగా మారి లోపల గుడి గంటల శబ్దం వినబడుతుంది. ఆ రామదూత ఆంజనేయుడి పేరు, ఆ శ్రీరామచంద్ర ప్రభు నామం పదే పదే తలుసుకోవాలనిపిస్తుంది. భగవంతుడి నామం మనసులోకి వస్తుంది. ఇది పైకి చిన్న విషయాలే కావచ్చు, కానీ మీ జీవితం పైన వీటి ప్రభావం చాలా లోతుగా ఉండబోతుంది. మరియు ఐదవ గుర్తు చాలా ప్రాముఖ్యమైనది. దీన్ని గమనిస్తే మీకే ఆశ్చర్యం వేస్తుంది. మీరు గమనించారా లేదో ఒకసారి ఆలోచించండి. కొంతమంది వ్యక్తులు మీ జీవితం నుండి నెమ్మదిగా ఒకరి తర్వాత ఒకరు దూరం అవుతున్నారు. అలాగే కొందరు సరికొత్త వ్యక్తులు, సరికొత్త అవకాశాలు మీ జీవితంలోనికి అకస్మాత్తుగా వస్తున్నారు. అంటే దీని అర్థం ఏమిటి అంటే, మీ జీవితాన్ని మీ జాతకంలో ఉన్న గ్రహాలు ఒక ఉడపోత పద్ధతి ద్వారా శుద్ధి చేస్తున్నాయి. ఇది చాలా సహజంగా దానంతట అదే జరుగుతుంది. మీరు దాన్ని కేవలం చూస్తూ ఉంటారు అంతే. కొంతమంది ఎలాంటి కార్యం లేకుండా మీ పైన కోపగించుకుంటారు. ఏ కారణం లేకుండానే చెడును మనసులో పెట్టుకుంటారు. మీ నుండి దూరంగా వెళ్ళిపోతారు. కానీ భయపడకండి, చెత్త తొలగిపోతేనే మంచికి చోటు దక్కుతుంది. మరి కొందరు కొత్త వ్యక్తులు మీ వైపు వస్తారు. కొత్త ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి.
ఇలా మీ జీవితంలోనే జరుగుతుందా లేదా అని ఆలోచించి చూడండి. కాబట్టి ఇప్పుడు ఇంకా శ్రద్ధగా వినండి. ఇప్పటి వరకు మీరు వాడుతున్న పద్ధతులు మీ పాత దినచర్య ఇకపైన అస్సలు పనికిరావని, మీ పద్ధతులను మీరు వెంటనే మార్చుకోవాలని చెప్పి, మీ ఆలోచనలో మార్పు రావాలని చెప్పి మీ లోపలే ఆత్మ పదే పదే హెచ్చరిస్తుంది. మీ పని మీద విధానంలోనే మీ రోజువారీ అలవాటును మార్పు రావాల్సిన అవసరం మీకు బలంగా తెస్తుంది. మీ లోపల ఏ ఆలోచన చాలా బలంగా మారుతుంది అంటే, సులభంగా చెప్పాలి అంటే మీ ఆలోచన పద్ధతి ఇప్పుడు మార్చుకోకపోతే నష్టపోతారని చెప్పి స్పష్టత వస్తుంది. కష్టమైన విషయాలు తేలికగా చేసి చెప్పడమే మా బాధ్యత. ఒక గురువు యొక్క బాధ్యత ఏమిటంటే కష్టమైన పాఠాన్ని సులభంగా చేసి శిష్యుడికి అర్థమయ్యేలా చెప్పడం. మేము కూడా అదే చేస్తున్నాము. మీ అంతర్మనసులో మిమ్మల్ని మీరు మార్చుకోవాలని తపన మొదలైంది. దానికోసం మీరు అడుగు కూడా వేస్తారు. కొత్త పనులు, కొత్త విషయాలు ప్రారంభించాలని లేదా ఆలోచించండి. మాకు చాలా సంతోషంగా ఉంది. మరియు ఇక రాబోయే గుర్తులు చాలా జాగ్రత్తగా వినండి. అసలు వదిలిపెట్టకండి, నిర్లక్ష్యం చేయకండి. ఇక్కడ మీ జీవితం మలుపు యొక్క లోతైన రహస్యాలు దాగి ఉన్నాయి. శ్రద్ధగా వినండి. ఈ రాబోయే 24 గంటల్లో మీకు భగవంతుడి పట్ల, మీ ఆరాధ్య దైవమైన ఆంజనేయ స్వామి పట్ల, శ్రీరాముడి పట్ల ఒక విచిత్రమైనటువంటి ఆకర్షణ, ఒక తెలియని దివ్యమైన అనుబంధం కనబడుతుంది. మీ దేవుడు మిమ్మల్ని తన వైపుకు పిలుస్తున్నట్టు, మిమ్మల్ని రక్షించడానికి చెయ్యి అందిస్తున్నట్టు, మీతో ఏదో చెప్పాలి అని చెప్పి అనుకుంటున్నట్టు మీకు బలంగా అనిపిస్తుంది. నమ్మండి. మీ రాశి వారి చెందిన చాలామంది కళల ద్వారా హనుమంతుడి దర్శనం లభిస్తుంది. కళలో ఆంజనేయ స్వామి గుడికి కానీ, అభయముద్ర కానీ, రామనామ జపం కానీ కనిపించటం లేదా వినపడడం జరుగుతుంది. మీ దేవుడి పట్ల మీ నమ్మకం పట్ల గాఢమైన ఆకర్షణ గత కొన్ని రోజులుగా మొదలైంది. ఇది చాలా పెద్ద శుభ సంకేతం. దీన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. దీనితో పాటుగా తదుపరి పూర్తి ఇప్పుడు మీరు దేన్నైతే వృధా చేయకూడదు అని చెప్పేసి గట్టిగా అనుకుంటారో, అంటే మీరు కష్టపడిన డబ్బు, మీ శక్తి, మీ సమయం, మీ మనోభావాలు పనికిరాని మనుషుల మీద, అనవసరమైన గొడవల మీద, వ్యర్థమైన పనుల మీద అసలు వృధా చేయకూడదు అనుకుంటారు. అయితే మీ దృష్టి ఇప్పుడు అత్యంత పదునుగా మారుతుంది. మీ కష్టాల నుంచి, మీ అప్పుల నుండి మీరు ఎలాగైనా సరే బయటపడాలని చెప్పి ఒకే ఒక గురి వైపు మీరు చూస్తూ ఉంటారు. మీరు ఒక విచిత్రమైన శక్తికి గమనించబోతున్నారు. మీ తెలివితేటలు అకస్మాత్తుగా ఎంతైనా పెరుగుతాయంటే, మీ కష్టాల నుండి, మీ అప్పుల నుంచి ఎలాగైనా బయటపడాలని ఒకే ఒక గురి వైపు మీరు చూస్తూ ఉంటారు. మరి మీరు ఒక విచిత్రమైన శక్తిని గమనించబోతున్నారు. మీ తెలివితేటలు అకస్మాత్తుగా ఎంతలా పెరుగుతాయి అంటే, మీ ముందుకు వచ్చే ఏ కొత్త వ్యక్తినైనా సరే చూడగానే వారు మాట్లాడే నుండి మాటలు పెట్టి వారు మంచివాడా లేదా మోసగాడా, వారి మాటలు ఎంత నిజం ఉంది, వారికి మీతో ఎంతవరకు ఉంటాడు, వారు వెనక ఏదైనా సరే స్వార్థం ఉందా అనేది మీరు ముందే ఊహించగలుగుతారు. అంటే మీ శక్తిని మీరు సరైన దారిలో పెట్టారు. మీ జీవిత నావకు మీరే కెప్టెన్గా మారారు. ఇది చాలా అవసరం, చాలా ముఖ్యం. చూడండి, లంకలో సీతమ్మ తల్లి జాడ వెతికే సమయంలో హనుమంతుల వారు ఒక క్షణం కూడా ఆలోచించిన ఆ శ్రీరామచంద్రుని ప్రభు నామంని కొండంత బలంగా మార్చుకొని సముద్రాన్ని లెక్కించారు. భగవంతుడు మీరు మీ జీవిత బాధ్యతలను మీ చేతుల్లోకి తీసుకోవాలని చెప్పి ధైర్యంగా ముందడుగు వేయాలని కోరుకుంటున్నాడు. అప్పుడే దేవుడు కూడా మీకు సహాయం చేస్తాడు. అందుకే పెద్దలు అంటారు, తనకు తాను సహాయం చేసుకున్న వాడికి ఆ దేవుడు కూడా దారి చూపిస్తాడు అని. ఈ విషయాన్ని అసలు మరవకండి. కాబట్టి ఇదే మీ అదృష్టానికి, ఆ విజయానికి అసలైన తాళం చెవి. ఇది అంతా ఎలా జరుగుతుందో చాలా ఓపికగా, ధైర్యంగా వినండి. అంత స్పష్టంగా చెప్తున్నాము. ఇక
చాలా తక్కువ మందికి మాత్రమే లభిస్తుంది. మీ ఈ రాశిలో ఎవరి మనసైనా సరే అత్యంత పవిత్రంగా ఉంటుందో, ఎవరి మనసులోని జీవిత అనుభవాల గాయాలు ఎక్కువగా ఉన్నాయో, ఎవరిలో కొంతవరకు అన్నిటినీ వదిలేసేసి వైరాగ్యం పుట్టిందో వారికి మాత్రమే ఇది లభిస్తుంది. అంటే వస్తువులు, సుఖాలు కేవలం అవసరానికి కావాలి, వాటితో పాటుగా బంధాలు పెంచుకోకూడదు అనే భావం ఉన్నవారే వీరు. ఈ వ్యక్తులు ఎవరు? మేము వీరి గుర్తులు కూడా చెప్తున్నాము. ఇవి చాలా లోతైన విషయాలు, శ్రద్ధగా వింటేనే అర్థమవుతాయి. ఈ వ్యక్తులు ఎవరంటే, ఎవరికైతే ఇప్పుడు ఎక్కువ మందితో కాకుండా ఒంటరితో ఉండడం నచ్చుతుందో, ఎవరికైతే తమలో తాము ప్రశాంతంగా ఉంటూ ఆనందాన్ని పొందుతున్నారో, ఎవరైతే మౌనంగా ఉండి ఎక్కువ సంతోషాలను వెతుక్కుంటున్నారో, ఎవరికైతే బయట సమాజంలోని గొడవలు, హంగామా ఎప్పుడు అసలు నచ్చటం లేదు, వారే వీరు తమ అంతర్గత శక్తిని తాము గుర్తించారు. వీరి స్వార్థపరులుగా మారారని చెప్పి బయట వారు అనుకుంటారు. కానీ ఇక్కడ స్వార్థం అంటే మోసం కాదు. స్వార్థం అంటే తనను తాను తెలుసుకోవడం, తనను ఎవరో గ్రహించడం. గుర్తు పెట్టుకోండి, ఈ శరీరం మాత్రమే మీరు కాదు. మీరు ఆ దైవ స్వరూపమైన హనుమంతుడు, శ్రీరాముడు అనుగ్రహం పొందిన ఒక భాగం. ఈ అనుభూతి ఎవరికైతే కలుగుతుందో వారు ప్రశాంతంగా తెలివైన వారిలాగా మారుతారు. అటువంటి వారికి ఈ చిన్న గుర్తైతే లభిస్తుంది. మరియు ఈ వ్యక్తులకు మొదట ఇక్కడ ప్రపంచంలోని అనవసరమైన బంధాలు తెంచుకోవడం మొదలు పెడతారు. మనుషులతో కేవలం అవసరమైనంత వరకే మాట్లాడతారు. అంతేకాదు, వీరు కేవలం లోకంలో డబ్బు సంపాదించడమే వీరి జీవితం కాదు, జీవితాన్ని ఆధ్యాత్మికంగా సఫలం చేసుకోవాలని గుర్తువేసుకుంటారు. అందుకోసం దేవుడి పేరు పదే పదే తలుచుకోవడం, మంచి గురువు కోసం వెతకడం, ధ్యానం చేయడం ద్వారా శరీరాన్ని, మనసును శుభ్రం చేసుకోవాలని చెప్పి తప్పిస్తారు. ఈ రోజు నుంచి మీ మనసులో జీవితాన్ని మార్చి దారిలోనికి తీసుకువెళ్ళే ఇటువంటి భావాలు పుడతాయి. కేవలం డబ్బు వెనకాల గుడ్డిగా పరిగెత్తడం కాదు, భగవంతుడికి ప్రియమైన వాడిగా, హనుమంతుడికి ముద్దు బిడ్డగా ఎలా మారాలనే ఆలోచనలు వస్తాయి. ఇటువంటి పాపాలు ఎవరి జీవితంలోకి అయితే వస్తాయో వారు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే కాలం ఇంకపైన వారికి న్యాయం చేస్తుంది. దేవుడికి దగ్గరైన వారికి ప్రపంచంలోనే ఎవరు అన్యాయం చేయలేరు. కాబట్టి సమయం మారేటప్పుడు అది తన అడుగుజాడల రూపంలో గుర్తులు ముందుకు వదిలి వెళ్తుంది. మీరు దాన్ని గ్రహించగలిగితే ఇప్పుడు ఆలోచించండి. ఇందులో మీకు ఏ గుర్తులు లభించాయి ఒక కామెంట్ చేసి చెప్పండి. కాబట్టి ఇప్పటి వరకు గడిచిన కాలం గురించి మాట్లాడితే, ఇప్పుడు రాబోయే కాలం గురించి, రాబోయే ఒక వారంలో మీకేం జరుగుతుందో మాట్లాడడం కూడా చాలా అవసరం. అప్పుడే ఈ ప్రబోధం పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు హనుమంతుడు మనసులో తలుచుకోండి, స్వామి శ్రీరామదూత, నేను మీ పిల్లలము, మమ్మల్ని రక్షించు అని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఇప్పుడు రాబోయే కాలం మరియు గ్రహాల నడక గురించి మాట్లాడితే, జ్యోతిష రంగంలో సాధనాలు మరియు అనుభవాలు మరియు ఎంతో గొప్పవి. జాతక చక్రంలో చూసి దాని ప్రకారం సరైన మార్గం చూపిస్తే ఎంతటి కష్టంలో ఉన్నా సరే వారైనా సరే జీవితంలోనే అయినా అద్భుతమైన మార్పులు తీసుకురావచ్చు. సమస్య అంత కఠినమైనా సరే పరిష్కారం ఖచ్చితంగా లభిస్తుంది. ఒకవేళ మీ జీవితంలోనే అప్పులు పెరిగిపోవడం, వ్యాపారం దెబ్బతినడం, బంధువుల్లోనే తీవ్రమైన గొడవలు, నెగిటివిటీతో నిండిపోవడం వంటి పెద్ద సమస్యగా బాధపడుతూ ఉంటే ఒక మంచి దారి తెలుసుకోవడానికి ఇదే సరైన సమయం. ఆలస్యం చేయకండి. దేవుడికితో ఈ అవకాశం మీ ముందుకు వచ్చింది, దీన్ని వదులుకోవద్దు. హనుమంతుడి సమేత శ్రీరాముడి మీకు మేలు చేస్తాడు. మరి మొదట చంద్రుడి గురించి మాట్లాడితే, ఎందుకంటే చంద్రుడే మీ మనస్సు, మీ ఆలోచనలు, మీ ధన ప్రవాహం. ఈ రోజున ఈ రాశి వారి గ్రహాల నడక చూస్తే అంగారకుడికి ప్రభావంతో పాటుగా చంద్రుడి సంచారం మీ రాశికి అత్యంత శ్రేయోదాయకరమైన స్థానంలో సాగుతుంది. దీనివల్ల ధైర్యం, పరిచయం, విపరీతమైన మనోబలాలు లభిస్తాయి.
గురుగ్రహ అనుగ్రహం, లగ్నాధిపతి శని భగవానుడి అనుకూల స్థితి ఈ రాశి వారికి అభయాన్ని ఇస్తుంది. ఇది చాలా విచిత్రమైన, అత్యంత బలమైన పరిస్థితులు సూచిస్తుంది. ఈ సమయంలోనే మీరు మీ జీవితంలోనికి ఒక స్పష్టమైన ఒక నిర్ణయానికి వస్తారు. ఇకపై జీవితం ఎలా సాగకూడదు, ఏదో ఒకటి మారాల్సిందే అని చెప్పి మీ జీవిత బాధ్యతలను మీ చేతుల్లోకి తీసుకోవాలని చెప్పి మీరు అనుకుంటారు. మీ నమ్మకం చాలా బలంగా ఉంటుంది. మీరు కొన్ని ముఖ్యమైన అడుగులు కూడా వేస్తారు. కొందరిని సంప్రదించారు, కొన్ని కొత్త పనులకు పునాది వేస్తున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, వెలుతురు ఉన్న చోటనే చీకటి కూడా ఉంటుంది. ఈ రాశి వారికి ఎదుగుదలను చూసి అసూయపడేవారు, కుళ్ళుకునేవారు తక్కువేమీ లేరు. మీ నమ్మకం, మీ ముఖంలో వెలుగు, మీ చిన్నవ్వు చూసి ఓర్వలేని శక్తులు ఊరికే ఉండరు. మీ వెనకాల చెడు మాటలు చెప్పారు, మీ పైన కుట్రలు చేస్తారు. కొందరైతే మిమ్మల్ని మానసికంగా దెబ్బతీయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మీరేం చేయాలి అంటే, మొదట ఇటువంటి నిజమైన స్థితిలో పూర్తిగా పట్టించుకోవడం వదిలేయండి. రెండవది, రాబోయే కొన్ని రోజుల వరకు బయటి వ్యక్తుల ఇంట్లోనూ లేదా పగ ఉన్నవారి ఇంట్లోనూ ఏది పడితే తినకండి, తాగకండి. మూడవది, ఎవరితోనూ నమ్మకంతో వస్తువులు తీసుకోవడం, ఇవ్వడం చేయకండి. మీ వస్తువులు మీరు వాడండి, ఇతరుల వస్తువులు మీరు వాడకండి. కుటుంబ వాతావరణం బాగుంటుంది. పెద్దగా ఇబ్బందికరమైన పరిస్థితి ఏమీ లేదు. మీరు కేవలం మిమ్మల్ని ప్రశాంతమైన ఆలోచనతో ఉంచుకుంటే చాలు. పాత గొడవలు, పాత వివాదాల్లోకి మళ్ళీ దూలకుండా ఉండండి. ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడితే, ప్రస్తుతం డబ్బు పరిస్థితి కొద్దిగా టైట్గా ఉంటుంది. డబ్బు రాక తగ్గింది. అవసరాలకు తగ్గట్టుగా చేతికి డబ్బు రావడం లేదు. వచ్చిన డబ్బు నీళ్ళలా ఖర్చు అయిపోతుంది. కొంతమంది అప్పుల ఒత్తిడితో బాధపడుతున్నారు. కొంతమందికి తమ సొంత డబ్బే ఇతరుల దగ్గర ఇరుక్కుపోవడంతో చేతిలో పైసా కూడా లేదు. కానీ రాబోయే కొద్ది రోజులలో మీ ఇరుక్కుపోయిన డబ్బు మీ చేతికి తిరిగి వచ్చే బలమైన గ్రహ సంకేతాలున్నాయి. మొదటగా ఈ రోజున మీకు అకస్మాత్తుగా చిన్నపాటి దెబ్బ తగిలే ప్రమాదం ఉంది. ప్రమాదవశాత్తు దేనికైనా కాళ్ళు తగలడం, జారితే ఏదైనా గుచ్చుకోవడం జరగవచ్చు. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు, నడిచేటప్పుడు మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. రెండవది, ఒక అద్భుతమైన అవకాశం మీ వైపు వేగంగా రాబోతుంది. మీ జీవితంలోనే ఎటువంటి చెడు లేదా నెగిటివ్ భాగాలు లేకపోతే, ఉద్యోగం లేని వారికి కొత్త ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం మారాలి అనుకునే వారికి అద్భుతమైన ఆఫర్ వస్తుంది. వ్యాపారం చేయాలనుకునే వారికి పెట్టుబడులు లేదా సహాయం లభిస్తాయి. మరి మూడవది, మీ జాతకంలోనే కుజుడు మరియు శని భగవానుడు స్థితి అనుకూలంగా ఉండడం వలన మీ అష్టమ లేదా ఏకాదశ స్థానాల్లో బలపడే ఆగిపోయిన ద్వారా డబ్బు లేదా బకాయిలు అకస్మాత్తుగా తిరిగి వస్తాయి. సిద్ధంగా ఉండండి. మీ బ్యాంకు ఖాతాల్లో రెడీ చేసుకోండి. ఆ డబ్బు రాగానే ఎవరికి చెప్పకుండానే రహస్యంగానే ఉంచండి. ఎవరికి మీ విషయాలు తెలియనివ్వవద్దు. మీ అసలు సమస్య ఏమిటి అంటే, మీరు చాలా త్వరగా ఎమోషనల్ అవుతారు. అమాయకపు జాలి ఇప్పుడు ఉన్నవారు ఇప్పుడు ఈ లోకంలో యొక్క కుట్రలు సరిగ్గా అర్థం చేసుకోలేరు. మీ వాళ్ళే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచినప్పుడు అప్పుడు మీ కళ్ళు తెరుచుకుంటాయి. కాబట్టి ఈసారి ఆ తప్పు చేయకండి. కొత్త బంధాన్ని ఏర్పడవచ్చు. ఎవరితోనైనా సరే ఆకర్షణ లేదా ప్రేమలో పడవచ్చు. పాత జ్ఞాపకాలు మళ్ళీ గుర్తుకొస్తాయి. పాత బంధాలు కొత్త అవకాశం రెట్టింపు తగవి. కానీ అదే సమయంలో మనసులో తప్పుడు ఆలోచనలు కూడా కలిగిస్తుంది. కాబట్టి ఏ తప్పుడు సంబంధాలలోనూ ఇరుక్కుపోకండి. మీ జీవితాన్ని పాడు చేసుకోకండి. మహిళలకు కొద్దిగా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. స్త్రీలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. ఒత్తిడి కారణంగా బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. పిల్లల చదువు గురించి ఆందోళన, ఇంటి చిన్న ఖర్చులు చిరాకులు కలిగిస్తాయి. కుటుంబంలోనే మునుపటి ప్రేమ తగ్గిందని మహిళలు మానసికంగా బాధపడతారు. ఈ రాశి మహిళలు ప్రశాంతతను కోరుకుంటారు, కానీ అది దొరకడం కొంచెం కష్టంగా ఉంటుంది. వ్యాపారం రంగంలోనే కొన్ని పెండింగ్ షేర్ మార్కెట్ పనులు బాగుంటాయి. పెట్టుబడులు కలిసి వస్తాయి. కానీ రియల్ ఎస్టేట్, స్థలాలు, ఇళ్ళ వ్యాపారంలో పెద్ద మొత్తంలో గుడ్డిగా పెట్టుబడి పెట్టకండి. సోషల్ మీడియా, కంప్యూటర్ రంగం,
ఆన్లైన్ పని చేసేవారికి అద్భుతమైన ధనయోగం ఉంటుంది. దేవాలయ రంగంలో ఉన్నవారికి గ్రహాల దయ వలన అభివృద్ధి చాలా బాగా సాగుతుంది. మరియు సమయం బాగుంటుంది. సంకేతాలు బలంగా ఉన్నాయి. పరిస్థితులు మారబోతున్నాయి. కానీ మిమ్మల్ని మీరు మార్చుకోకపోతే ఎంత చెప్పినా సరే అంత వృధా అయిపోతుంది. కాబట్టి ఊహల నుంచి నిజ జీవితంలోనికి రండి. మీరు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు, మీ చుట్టూ ఎలాంటి వారు ఉన్నారు అని గమనించండి. మీ చుట్టూ మోసగాళ్ళు, కఠిన పరిస్థితులు, అప్పుల బాధలు ఉన్నాయా? మాయ నుండి బయటపడే మార్గం మా మైలలో దాగి ఉంది. మీరు ఏ కష్టాల్లో ఉన్నారో దాని నుండి బయటపడే మార్గం కూడా అందులో ఉంది. మీరు దాన్ని వివేకంతో అర్థం చేసుకోవాలి. మీ అప్పులకు, మీకు నష్టాలకి ఇతరుల కంటే మీకు తొందరపాటు ఎక్కువగా బాధ్యత వహించాలి. ఈ మాట చాలా చేదుగా అనిపించవచ్చు, కానీ నిజం. మీ అమాయకంతో మీ తొందరపాటు నిర్ణయాలు ఇతరులపైన అతి నమ్మకం మిమ్మల్ని ఇక్కడ ఎక్కువగా పెట్టేస్తాయి. ఇక్కడైనా సరే ఇతరులపైన ఆధారపడడం మానేయండి. మీ స్వయం ప్రయత్నాలు సఫలం కానప్పుడు హనుమంతుడి దివ్యమైన అదృష్ట సహాయం అవసరమవుతుంది. అటువంటి స్థితిలో ఆ పరమేశ్వరుడి శ్రీరామదూతని వేడుకోండి. ఎన్ని బాధలు వచ్చినా సరే ఆయన మిమ్మల్ని దాటి వెళ్ళిపోతాయి, కానీ ఏమీ చేయలేవు. హనుమంతుడి పాదాలను ఆశ్రయించండి, అంత మంచి జరుగుతుంది. మరియు ఈ రోజున ఈ రాశి వారిపై కష్టాలు, శక్తిపీడ, అప్పుల బాధలు తొలగిపోవడానికి ఈరోజు చేసే అత్యంత శక్తివంతమైన ప్రత్యేకమైన పరిహారాలను వినండి. ఈరోజు ఉదయాన్నే శుచిగా తలస్నానం చేయండి. ఒక శుభ్రమైన తమలపాకును మరియు ఒక రావి ఆకును తీసుకొని రండి. ఆ రావి ఆకు మీద ఎర్రటి గంధంతో లేదా సింధూరంతో శ్రీరామ అని రాయండి. తమలపాకు మీద కొద్దిగా పసుపు, కొంచెం బెల్లం ముక్క మరియు ఒక రావి పువ్వు లేదా ఎర్రటి పువ్వు ఉంచండి. ఇప్పుడు రెండింటిని మీ చేతిలో పట్టుకొని మీ ఇంటి దగ్గరలోనే హనుమంతుడి గుడికి వెళ్ళండి, లేదా ఇక్కడ ఆంజనేయ స్వామి ఫోటో ముందు నిలబడి మనస్ఫూర్తిగా ఓం హనుమతే నమః అని చెప్పి లేదా శ్రీరామదూతాయ నమః అని చెప్పి మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఆ తర్వాత ఆ రావి ఆకును, తమలపాకును స్వామివారి పాదాల చెంత సమర్పించి తమలపాకులోని బెల్లం ముక్కను స్వామికి నైవేద్యంగా పెట్టండి. జై శ్రీరామ్.